లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు. సో అసెంబ్లీలో జరుగుతున్న చర్చ కావచ్చు, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సో ఈ రెండు విషయం నుంచి డీప్ డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. నమస్కారం. అసెంబ్లీ జరుగుతుంది సార్, అసెంబ్లీ చూస్తూనే ఉన్నారు, చర్చలు, రచ్చలు, గొడవలు. నిన్న జరిగిన తీరు చూస్తుంటే నిన్న ఎందుకు అసంబద్ధంగా వచ్చిన దానిలో అంటే ఒక విధంగా పాయింట్ టు పాయింట్ చర్చ లేవనెత్తిండ్రు. ఇక్కడ కేటీఆర్ ఆల్రెడీ హ్యాండిల్ చేసుకుంటూ మాట్లాడుతారు అన్ని అంశాల మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న లేవనెత్తిన అంటే సబితా ఇంద్రారెడ్డి పైన ఆ అనుచిత వ్యాఖ్యలకు నిన్న అవసరం ఉండిందా? అసలు ఆ సందర్భం ఏమన్నా వచ్చిందా? మీరు ఇంకా మీరు అనుచితం కాదు అనే దాంట్లో ఉన్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికోసం పెట్టారు? బిల్లులు, బడ్జెట్ సెషన్. ఇది రెగ్యులర్ బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశంలో ఏం మాట్లాడతాం? బడ్జెట్ గురించి, బడ్జెట్ కేటాయింపులు, హామీలు, షార్టేజెస్, తర్వాత అదనంగా ఇచ్చేటి ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా మాట్లాడతారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు చాలా గొప్పగా, అంటే ఎవరైనా ప్రవేశపెడతారు. 2,91,000 కోట్లు అని ఏదో పెట్టారు. తర్వాత కేటాయింపులు చేశారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏది ఎంత అనేది చాలా క్లియర్గా చెప్పారు కదా 2 గంటల మాటలు. వాటికి వివరణ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? నంబర్ 1, బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి, పేదల అవసరాల గురించి, ప్రభుత్వ ఖర్చుల గురించి, ప్రభుత్వ ఆదాయాల గురించి మాట్లాడే నేపథ్యాన్ని పక్కన పెట్టి ఏదో ఒక మాట మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్. రెండోది, ప్రశ్నోత్తరాలు దేనికి? ప్రజల సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చెప్పుకోవాలి, అంతే కదా. మరి దాన్నే రద్దు చేసి ఆ సమయాన్ని కూడా బడ్జెట్ మీద పెడదామని చెప్పి ఇది అది లేకుండా ఈ దిక్కుమాలిన వ్యవహారాలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడానికా? నువ్వెంత నేనెంత ఇది అదని ఇది మాట్లాడడానికేనా? ఇందులో చాలా ఉన్నాయి. ఒకటి నాకు అర్థం కాలేదు, ఆ రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడాడు కదా మహిళా దీని మీద, మీరు వెనకాల కూర్చున్నారు, వాళ్ళని నమ్మొద్దు అని. అక్కలు మోసం చేస్తారు, అదే బస్ స్టాండ్ చేస్తారు, అదే ఎవరు ఎందుకు మోసం చేశారనేది ఒక అంశం, ఎవరు ఎక్కడ మాట్లాడారనేది రెండో అంశం, మూడవది ఇక్కడ ప్రస్తావన అవసరమా అనేది మూడో అంశం, అంతే కదా. ఇది బడ్జెట్ సమావేశాలు కదా. వీళ్ళు మాట్లాడింది ఎక్కడ? వాళ్ళు స్వయంగా ఒకరికొకరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. కలిసినప్పుడు మాట్లాడుకొని మద్దతు పలికారా లేకుంటే మోసం చేశారా అనేది మీరు బయట తెలుసుకోండి. అయ్యో, దానికిన్ను బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి ఏం సంబంధం? నంబర్ 1, అంతేనా కదా. ఓకే, మీరు ఏమని మాట్లాడారు? వెరీ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిస్కషన్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అలౌడ్ బై ది స్పీకర్. దిస్ ఇస్ నాట్ ది మీటింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది మొదలు పెడితే ఏమున్నాయి? చాలా ఉన్నాయి కదా. ఎవరిదే? ఈయన నమ్మాలా? ఈయన నమ్మేవాడేనా? నమ్మదగిన వాడేనా? ఈయన ఇప్పటికి రాజకీయ జీవితంలో ఎన్ని పార్టీలు మారాడు? ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడి ఎంత దూరం వచ్చాడు? ఇవన్నీ మాట్లాడతారా? మరి అలో చేస్తారా? అంటే ఇది కావాలని ప్రజలకిచ్చే సమాధానం తమ దగ్గర కరువయ్యి మొహం లేక సభా సమయాన్ని వృధా చేస్తూ వార్తల్లో ఉండడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా ప్రజల అవసరాలను సుదీర్ఘంగా చర్చించి ఇది చేయలేము అని చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి తిరకాసులు పెడుతున్నారు. చాలా తెలివికల్లోలమ్మా. ఏది మాట్లాడినా పర్వాలేదు రాజకీయాలలో, కానీ అసెంబ్లీలో కూడా అదే మాట్లాడితే ఇంకా అసెంబ్లీ ఎందుకు? అంతేనే కదా. రాజకీయాల్లో ఏది మాట్లాడినా పర్వాలేదు అనుకొని మాట్లాడే వ్యక్తులు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అటువంటిది చేసినప్పుడు ఇక అసెంబ్లీలో ఎందుకు? బయట మాట్లాడుకోండి. మేము ఇచ్చేది ఇచ్చినాం, మేము చేసేది చేస్తామని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సమాధానం చెప్పలేకనే కదా ఇదంతా. ఒక పాయింట్ ఏంటి ఇక్కడ, వ్యక్తిగత కక్షల
లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ కాదు. దీనికి నిన్న ఇప్పుడు అది మనం మంచి జరిగింది కదా, ఒక మాట ఇక్కడ నన్ను రమ్మని చెప్పి నన్ను మోసం చేసింది అనేసి ఒప్పుకున్నాడు ఆయనే. నన్ను రమ్మన్నది సబితక్క అని అన్నాడు. మనకి మంచి జరిగింది కదా, ఇలా అయితే సీఎం సీట్లో కూర్చున్నావు కదా, నేను సీఎం చేసినట్టే కదా. అంటే ఆయన పిలిచింది కాబట్టి, వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి అయింది కాబట్టి, దానికును బడ్జెట్ సమావేశాలకు ఏం సంబంధం లేదు, వాస్తవానికి కూడా లేదు. లేదు. మరి అటువంటి మాట ఎందుకు అసెంబ్లీలో అనేది కదా ఇప్పుడు చర్చ. ఎందుకు అంటే ఇంకోటి, ఒకటేమో దాటవేసే కార్యక్రమం, రెండోదేమో బురజల్లడం రాజకీయాల్లో మంచి పాయింట్. అది రాజకీయం అసెంబ్లీలో కూడా చేస్తున్నారు. ఈ దేవుడే రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని. ఓకే, ఈ మాట నువ్వు అన్నావు. నీ మీద ఎంతమంది మాట్లాడగలుగుతారు ఈ రాష్ట్రంలో? ఎన్ని పార్టీల వాళ్ళు మాట్లాడగలుగుతారు? ఎంతమంది వ్యక్తులు మాట్లాడే అవకాశం ఉందో మాకు తెలియదా? నువ్వేం చేసావో తెలియదా? ఎప్పుడేం మాట్లాడావో తెలియదా? ఎక్కడేం మాట్లాడావో తెలియదా? ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావో తెలియదా? అవునా కదా? మరి వాటన్నిటిని అలో చేయండి. మరి ఇది బడ్జెట్ సమావేశాలు అనకండి. మీరు మేము మాట్లాడుకున్న విషయాలలో ఎవరు ఎంత మాట్లాడారు, ఎంత బాగా మోసం చేశారు, లేకపోతే ఎంత బాగా మేలు చేశారని మాట్లాడుకున్నాం. అది బెటర్ కదా. అసెంబ్లీ సమావేశాల వేదికను దుర్వినియోగం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి. అంటే నాకేదో ఆయన మీద పడతలేదని అంటున్నాడని కాదు, ఎవరైనా మర్యాద ఉందా మాట్లాడడానికి? జీవితంలో మొదటిసారి మంత్రిగా కాలేనని ముఖ్యమంత్రి అయిండు. ఎంత మర్యాదగా ఉండాలా? సభా గౌరవాన్ని కాపాడుకోవాలనా? ఆ ఆలోచన ఉందా? కనపడుతున్నదా? ఇదేనా? ఇట్లాగైనా? నీ మీద ఎన్ని ఉన్నాయా? ఇప్పుడు ఈ దేశంలో ఎవరి మీద 82 కేసులు, 80 కేసుల పైన ఉన్నాయా? ఏమైనా కేసులు ఎందుకు పెడతారు? ఉద్యమం కేసులు కాదు, అన్ని కేసులు. ఉద్యమం ఎక్కడిది? నోటికి ఓటు కూడా ఉద్యమం మీ ఉద్దేశంలో? అదొక్కటే తెలుసు చాలామందికి, మిగతా 80 తెలివయి. ఉద్యమాలు కేసులు. అయితే ఉద్యమాలు కేసులు అంటే కేసు దేనికి పెడతారు? చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అమల్లో ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తుంటే కేసులు పెడతారు. అందులో క్రిమినల్ ఉండొచ్చు, ఇండివిజువల్గా వేరే రకంగా ఇది చేసుకోవడానికి చేయొచ్చు, చట్టాన్ని వ్యతిరేకించవచ్చు. ఇన్ని కేసులు ఎవరి మీద ఉన్నాయా? దురదృష్టం కదా. నీ ఓన్ పార్లమెంట్ ఓడిపోతావు, మీ జిల్లాల పార్లమెంటు పోతుంది, అంతేనా కదా? ఇవన్నీ పొడగొట్టుకుంటూ నీ నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఇది కూడా రాలేదు, కార్పొరేటర్ కూడా. నువ్వు పనిచేస్తున్నప్పుడు 5 బై ఎలక్షన్లో డిపాజిట్లు పోయినాయి పార్టీ క్యాండిడేట్లకు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ మీద మాట్లాడడానికి ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎంతమందిని మోసం చేశావు, ఎంతమందికి నమ్మించగలిగినావు, ఎంతమంది నమ్మి ఇదైపోయినారు, బలైపోయినారు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము కాదనం. మొదటిసారి కాంగ్రెస్కు ఇచ్చారు, అది కూడా ఓన్లీ 1.8% కదా. దాన్ని చూసుకొని విర్రవిగి సరే నీ చేతగానే తనాన్ని గొప్పగా చూపించడం కోసం, అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, మభ్యపెట్టడం కోసం ఇది చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? ఇది చరిత్రలో ఉందా? అట్లా ఇంకొక దెబ్బ అంటే నాకు ఎందుకో ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చిన తిరిగి ఎమ్మెల్యేలు పోయారు, మరి భయానో భక్తో బిల్లులో సరే కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అంటూ పార్టీ మారిన వ్యక్తి మళ్ళీ సొంత గుటికి అన్నట్టుగా గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి వచ్చింది. ఇదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో చాలా సతమతం అవుతున్నాడు. పోచారం ఇంటికి పోయి పాపం బతిమలాడుకుంటున్నాడు, లేదు నాకు ఇచ్చిన మాట ఏంది అంటే మంత్రి పదవి ఇస్తాను, నేను మళ్ళీ 2 గంటలు చర్చ పెట్టొచ్చిండు అన్నట్టు. అంటే నేను అమెరికా పోతున్నా, వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, అందరినీ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలో, పోకుర్రి నేను మీకు అందరికీ న్యాయం చేస్తాననే విషయం. ఇది ఒక టిపికల్ టాస్క్ అనుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే పోయి ఇమ్మీడియట్లీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిండనంటే ఏమై ఉంటుంది అసలు? ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఫ్రస్ట్రేట్ అయిపోయినరా, ఆయన దిగిపోతాడా, ఆయన దిస్తారా, ఇవన్నీ ఊహాగానాలతోటి మీడియాలో నడిచే కారణాలు. కానీ మనిషి యొక్క చిత్తశుద్ధి ఏంది, మనిషి యొక్క స్వభావం ఏంది, సబ్జెక్ట్ ఏమిటి, విషయం ఏంది, విషయ పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ రకంగా ఇది చేయాలి, ప్రజల్లో మంచితనాన్ని ఎలా తీసుకురావాలనే దాని గురించి చర్చిస్తే బాగుంటుంది. కావచ్చు, న్యాచురల్లీ అవకాశం వచ్చింది, పోతుందో ఏమో. మరి ఆయన ఏమేం ప్రామిస్ చేశాడో తెలుసా ఎమ్మెల్యేలకు? అది చేయగలుగుతున్నాడా? కాదు.
కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకే మంత్రి పదవి అని చెప్పే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? అది కలిసే ముందు ఈ మాట మాట్లాడిండా? ఎలక్షన్లో మాట్లాడింది తర్వాత మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మాట్లాడేది ఎలక్షన్ ముందు మాట్లాడా? అందుకోసం ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి, ఉన్న అవకాశాన్ని, రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడానికి చేస్తున్నాడు. ఇందులో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అతి హుషారు ఉండొచ్చు, రెండు ఉంటాయి కదా. మనకు మంచిగా అనిపిస్తేనేమో ఫ్రస్ట్రేషన్ అనుకుంటాం, మనకు నష్టం జరిగితేనేమో అతి హుషారు అంటారు జనం. అది పరిగణలోకి తీసుకుందామా? అసలు తప్పే తప్పు. ఒక్క నిమిషం అమ్మ, ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తావా? ఓటు తీసుకుంటావా? ఏమని? రాజ్యాంగం మీద కట్టుబడి ఉంటాను, రాజ్యాంగానికి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారా? ఓటు తీసుకుంటారు కదా, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఏమని? రాజ్యాంగానికి. కానీ దురదృష్టం, ఎక్కడా లేని విధంగా స్వయంగా ముఖ్యమంత్రే ఒక 5 రోజుల్లో 3 సార్లు ప్రమాణం చేసిన వ్యక్తి పార్టీలు మారడానికి స్వయంగా వెళ్ళి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా ఉందా? అంటే ఎంత నీచాతి నీచమైన పని చేస్తున్నాడు. అంత పెద్దది చేయంగా, నోటుకు ఓటు ఉండంగా గీ చిన్న ఏందమ్మా నాకు అనిపిస్తుంది. ప్రజలకు కొద్దిగా సమయం పడుతుంది, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. తప్పనిసరి. ఏంది రుణమాఫీ పైన ఒక చర్చ? వీళ్ళేమో అసలు ప్రపంచంలోనే ఎవరు చేయలేదు, మేము చేసి రాగానే 8 నెలల్లో చేసి నిరూపించుకున్నాం అంటున్నారు. తీరా గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉంది, ప్రచారం ఒక రకంగా ఉంది. వీళ్ళు పెట్టిన దానికి, వీళ్ళు పెట్టిన బడ్జెట్కి సంబంధం లేదు. 49,000 కోట్లు అవసరమైతే వీళ్ళు పెట్టింది 31,000 కోట్లు, అది కూడా 25,000 కోట్లు దాటే పరిస్థితి కనపడతలేదు. ఏంటి అసలు దీంట్లో ఉన్న ఒక జిమ్మికి? ఉన్నది ఇప్పుడు తూచా తప్పకుండా చేసేదైతే ప్రచారం అక్కర్లేదు, ప్రసారం అక్కర్లేదు. జనానికి మేలైతే అది చేస్తున్నట్టుగా నటించడానికి ఇవన్నీ ఎత్తుగడలు కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాల్లో ఏదో మాట్లాడతారు, ఎన్నికలప్పుడు అధికారం కోసం ఏదో హామీలు ఇస్తారు. ఆ హామీలు ఏ మేరకు చేస్తారనేది తర్వాత అంశం. కానీ హామీలు ఇచ్చే ముందు, మేనిఫెస్టోలో అంశాలు పెట్టే ముందు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇస్తున్న పేదల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమమే ఎవరు పెట్టినా అంతే కదా. ఆరోగ్యశ్రీ వచ్చింది, దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం, అంతేకాని ఆరోగ్యశ్రీ తీసేస్తామా? ప్రజలకు అక్కడికి వచ్చేది. పేదలకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఆపి మరి ఇంకో కారణంతో ఇంకో పథకం పెడతావా? అందుకే నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఇంత 4 కోట్ల మంది అంటే ప్రజల తెలంగాణ వాళ్ళ మోసం చేయడానికి చేసే ఎత్తుగడలు చరిత్రలో ఉండిపోతాయి, చెంపదెబ్బలు పడతాయి. ఇది ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో పరిపాలన తీసుకురావడానికి, పరిపాలన అంటే పార్టీ అధికారం రావడానికి చేసే ఎత్తుగడల్లో మొదలు ఆర్థిక విశ్లేషణ అవసరం. రాబడులు, ఖర్చు ఒకటైతే, ఖర్చుల్లో పేదల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి అనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంటుంది. దీనిది కాకుండా ఈ ప్రభుత్వం వస్తే ఇంకో కొత్త పథకం వస్తుందనే ఆశలో ఉంటారు. అది సర్వసాధారణం. కానీ మనం చెప్పే ముందు ఏ మేరకు చేయగలుగుతామనే ఆలోచన ఉండాలనే వద్దా? ఇవాళ చేస్తున్నారా 8 మాసాల్లో? రైతు బంధు లేదే, మిగతా కార్యక్రమాలు లేవే. మర్చిపోయారంటారా? ఒకవైపు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైతు బంధుతో మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు. ఎప్పుడు వాత పెట్టాలో అప్పుడే పెడతారు. కానీ మనం అనుకుంటున్నాం మన అతి తెలివితోటి ఇదంతా బాగా ప్రచారం చేస్తే ప్రపంచంలో ఎక్కడ మేము చేస్తున్నామని. ఏం చేసేవయ్యా? 36,80,000 55,000 మంది రైతులకు ₹1,00,000 17,000 కోట్లు 18 కోట్లు గతంలో చేసిన వృత్తాంతం ఉంటే, అది కూడా ఎప్పుడు 18, 17. అప్పటి బడ్జెట్ ఎంత, అప్పటి రాబడి ఎంత, ఇప్పటి రాబడి ఎంత? ప్రతి సంవత్సరం పెరుగుతుంది కదా. అయినా అంత అంటే ఆ లెవెల్లో చూస్తే ఇప్పుడు ఇచ్చే డబ్బు ఇంతకంటే ఎక్కువ కదా. అవునా కదా? కనిపించడానికి 17 లక్షలైనా 2017లో తీసుకున్న అప్పు కానీ 15లో తీసుకున్న అప్పు కానీ 17 లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో, అది ఈ రోజుల్లో తీసుకుంటే దాని విలువ అంటే ఎక్కువ ఉంటుందా లేదా? ఎవరిని బాగా చేస్తారు?
అందరినీ ఎడ్డోళ్ళు అనుకుంటే ఎట్లా? ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఎట్లా? నిలుస్తుందా, నడుస్తుందా? కొద్ది రోజులే. నిలిచేది కొద్ది రోజులే, నడిచేది కొద్ది రోజులే. ఇప్పుడు ఇచ్చిరు హామీలు ఇచ్చిరు, హామీలలో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ముక్కుతా ములుగుతా ఇప్పుడు ఈ రుణమాఫీకే చాలా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో రైతు బంధు పరిస్థితి ఇప్పుడు లేదు, ఖరీఫ్కి అయిపోతుంది, మరి యాసంగి వరకు ఏమి ఇస్తారో తెలియదు. అంటే ఖరీఫ్ అయిపోయింది, నాట్లు గిన్నె వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే ఇది ఇంకా తాడు ఒకటే ఏకకాలంలోనే 3 విడతలు పెట్టిరు. 2వ విడత కాడనే ఉంది, ఇంకా 3వ విడత ఉంది, దాని తర్వాత ఏందో తెలియదు. పెన్షన్స్ పెంచలేదు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, అంటే వీళ్ళు పెట్టినవి అడుగుతున్నాం మనము. అంతే. ప్రజలను ఎట్లా మెప్పించాలనుకుంటున్నారు మరి? అంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఇది ఒకటి చెప్పనా, ఇప్పుడు ఎట్లా వచ్చినాం? ఎలక్షన్ల ముందు ఆశ పెట్టినాం, వచ్చినాం. ఇంకా 5 ఏళ్ళ కదా ఎలక్షన్. ఎవరేం మొత్తుకున్నా అయ్యేదే ఉన్నది. ఆ 5 ఏళ్ళప్పుడు మళ్ళీ చూద్దాం కొత్త ఆట, కొత్త నాటకం. అయ్యో ఇగో గట్ల వచ్చింది పరిస్థితి. లేప్పుడు ప్రజల మీద, ప్రాంతం మీద, అవసరాల మీద చిత్తశుద్ధితోటి చేసేవాళ్ళు ఇలా చేస్తారా? ఏ ఎన్నికలప్పుడు అని అన్నారు, మళ్ళీ 5 ఏళ్ళే కదమ్మా ఎన్నికలు. అప్పటిదాకా ఏం చేసినా వెళ్తుంది. అప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త దుకాణం పెడదాం, కొత్త మాట పెడదాం, కొత్త సెంటిమెంట్ని తీసుకొద్దాం. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది బీసీ డిక్లరేషన్ అనేసి చేసిరు కదా, బీసీ డిక్లరేషన్ చేసిరు. 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ అన్నారు, బీసీ కులగణన అన్నారు. తీరా చూస్తే మళ్ళీ వచ్చేసరికి స్థానిక సంస్థల ఎలక్షన్లో పాత రిజర్వేషన్ తోటే పోతామంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడే కనిపిస్తుంది కదా, 4 ఏళ్ల సంగతి పక్కన పెడదాం కానీ ఇప్పుడు కనపడుతున్న దానికి ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది రియాక్షన్? తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒకసారి కులగణన గురించి ఓ రిజల్యూషన్ చేయగానే అయిపోయింది. ఇప్పుడు బీసీల గురించి సరే చట్టాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, చేయాలి. సరే కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్గా మనకు 50% లిమిటేషన్ ఉంది కదా, దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నంలో చేయాలి. అప్పుడెప్పుడు తమిళనాడు రాష్ట్రానికి ఎగ్జామ్షన్ ఇచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా జరిగింది ఆ ఒక్క రాష్ట్రం గురించి. అదేది మిగతా అన్నిటికీ రావాలా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఊరికే మేము 42 ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో పోతున్నామని చెప్తే ఏమన్నట్టు? డ్రామాలే కదా. కాదు, ఇప్పుడు 42 ఇస్తామన్నప్పుడు దేశంలో ఎవరికి తెలియదనే? ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది, అవునా కదా? మరి ఇవన్నీ లేకుండా ఇది చేశారు. ఇక హామీలేమో గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు గురించి మాట్లాడకుండా రాబడులు కొత్తగా ప్రతిపాదించేటి ఇవన్నీ కూడా సమతూకం ఉందా లేదా అని ఆలోచించలేదని కాదు, ఆలోచించినా చెప్పొచ్చు కదా, తర్వాత చూడవచ్చు అన్నమాట ఇవన్నీ, అంతే కదా. సో ఈరోజు సంచలన తీర్పే, ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చాలా కాలం నుంచి ఉంది. ఈరోజు అది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక తీర్పు వెలువడించారు కదా, ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అనేసి. ఏంటి ఇన్నాళ్ళకు వేచివేచుడుగా వచ్చింది, ఇప్పటికైనా ఫుల్గా ఉంటుందా? మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల కాడికి వచ్చేసరికి దాన్ని ఏమన్నా మెలికలు పెట్టే అవకాశం ఉంటుందా? అది ఇది న్యాయపరమైన అంశాలకు నేనైతే ఏం చెప్పలేను. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్. ఈ మాట మాట్లాడడం ఎందుకో మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటారు? మందకృష్ణ మాదయ్య గారు మొట్టమొదటి రిజర్వేషన్ మీద సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము, దీనికి అందరి మద్దతు కావాలా అని రాజకీయ పార్టీలు అందరి వ్యక్తులని మొట్టమొదటిసారిగా నా దగ్గరకు వచ్చాడు 94లో. అప్పుడు ప్రొఫెసర్ దయాకర్ రావు ఉన్నాడు, 94లో ప్రొఫెసర్ దయాకర్ రావు ఉన్నాడు, తర్వాత తిప్పారపు లక్ష్మణ్ అని ఇంకో అతను ఉన్నాడు, వీళ్ళు ఇంకో 2 వచ్చారు. 5 వస్తే కూర్చొని ఒక అరగంట మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది అవసరమే కదా పేదలకు మనం న్యాయం చేయడానికి. పేదరికంలో రకరకాలు ఉన్నాయి, ప్రతి కులంలో కూడా ఇది ఉంది. అట్టడుగు వర్గాలకు న్యాయం చేద్దామనే కదా స్వాతంత్రం తీసుకొచ్చింది. రాజకీయ పరిపాలన లేకుండా మానవతా దృక్పథంతో అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తు ఎదిగే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అని అనుకునే కదా చేసేది. అందుకే ఇవాళ నాకు చాలా సంతోషం.
94లో నా దగ్గర నుంచి మొదలుపెట్టిన ఉద్యమం, అంటే అంతకుముందు ఆయనకి ఆలోచన ఉంది, కానీ నా దగ్గరకు వచ్చి మొదటి మీటింగ్ పెట్టుకున్నారు. అంటే నాకెంత సంతోషం. నేను అప్రూవ్ చేశాను. ఇది చాలా మంచిది అని చెప్పాను, ఎంకరేజ్ చేశాను. తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడడంతో మరింత ఉత్సాహం వచ్చింది, ఇది కావాలి అని. అంతేకాదు, అదేమో మొదటిసారి ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు చేశారు? 2014 నవంబరో అక్టోబరో అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంటే ఆ చిత్తశుద్ధి ఉంటేనే కదా చేసింది. కేసీఆర్ గారే కదా కులగణన చేయాలని వన్ డే సర్వే చేయించి ఒక దృష్టిని తీసుకొచ్చింది, ఓట్ల కోసం కాదే. కేసీఆర్ గారు ఓట్ల కోసం ఈ మాట ఆ మాట అనలేదే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే చేశారు కదా. ఇటు కులగణన కానీ, క్యాస్ట్ సెన్సస్ కానీ, లేకపోతే వర్గీకరణ కానీ. ఇప్పుడు చాలా ఏదో మాట్లాడుతున్నాడు ఇవాళ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏం చేసిందో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయనకు తెలిసినా తెలియకున్నా, తెలిసినా తెలియకున్నా తెలిసిందని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉండి ప్రజల్ని మోసం చేయడానికి చేసే ఎత్తుగడలు చాలా దురదృష్టం. అంతే కదా. సుప్రీంకోర్టు రాగానే మేము చేసిన ఏదో ఇంకేదో లాయర్ను పంపించిందట, ఇది అట అదట. అట్లుంటుంది అది. రెండవది, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మందకృష్ణ మాదిగ గారు 2004లో అధికారంలోకి వచ్చాం కదా. నేను మొదటిసారి నాకు ఇరిగేషన్ నీటిపారుదల ఇచ్చారు, కానీ క్యాబినెట్ ఫుల్ ఎక్స్పాన్షన్ కాలే, హాఫ్ అయింది. అయితే మందకృష్ణ గారు అంతకుముందే ఈ చిన్నపిల్లల గుండె రోగాలు, గుండెలో రంధ్రాలు ఉంటాయన్నమాట. అది అప్పటి వరకు ఎక్కడ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ ఇది కానీ ఎప్పుడూ దాని మీద శ్రద్ధ చూపించిన దాఖలా లేవు. ఎప్పుడైతే వస్తున్నాయని తెలిసిందో ఈయన దృష్టికి రాగానే ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి ర్యాలీ తీసి ఆ చిన్నపిల్లలది ఇది 2 మాసాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందని తర్వాత తెలిసింది. ఈ గుండెలో రంధ్రాలు ఇది కామన్ అని తెలిసింది. ఆ రోజుల్లో బాగా వచ్చేది, మరణాలు కూడా బాగా జరిగినాయి. అయితే ఇది ప్రభుత్వాల దృష్టికి కానీ వైద్య శాఖలో పట్టేటువంటిది పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈయన ఒకసారి ఆ మార్చ్ చేశాడు, ఇది ర్యాలీ చేసి నిమ్స్కు తీసుకొచ్చాడు. నిమ్స్కి తీసుకొస్తే అప్పుడు హెల్త్ మినిస్టర్ లేడు క్యాబినెట్లో. రాజశేఖర రెడ్డి గారు నన్ను చూడవయ్యా లక్ష్మయ్య, నిమ్స్కి వెళ్ళి చూసిరా ఏం జరుగుతున్నది అని అన్నాడు. నేను 4.5 hours ఉన్నాను హాస్పిటల్లో డాక్టర్లతో. నాకేం వైద్యం గురించి నాకేం తెలీదు. నాకు ఆ రోజు తెలిసింది ఏంటంటే 2 మాసాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళ గుండె రంధ్రాలు ఉంటాయి. ఇది శస్త్రచికిత్సలు అవసరము, కానీ దీనికి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్పిన తర్వాత వెంటనే ఏం చేసాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ విత్ హోల్స్ ఇన్ ది హార్ట్ ఫ్రమ్ చిన్నపిల్లలు 12 ఏళ్ళ వరకు ఓపెన్ క్యాంపులు పెట్టించాం. ఓపెన్ క్యాంపులు పెట్టించిన తర్వాత దీనికి శస్త్రచికిత్సలు అవసరం అని తెలిస్తే అప్పుడు మరి చాలామంది పేదవాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ శస్త్రచికిత్సలు అంటే బయట ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. గుండె రంధ్రాల దీంతో జరిగింది. అంటే మేము ఓపెన్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్, 100 bed హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఓపెన్ ఇది చేశారు, క్యాంపులు పెట్టాం. క్యాంపులు పెట్టి వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళందరినీ సెపరేట్ చేసి సంథింగ్ లైక్ అబౌట్ 6,000 అనుకుంటా, 5,900 5,000 ఇదో అందరికీ శస్త్రచికిత్స ఫ్రీగా చేయించాం. అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ మొదలైంది. అంటే మందకృష్ణ మొదటి నుంచి కూడా పేదరికం మీద, అసమానతల మీద ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిందని నేను ఆయన గురించి ఎప్పుడు కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇన్ ద హిస్టరీ. సో హీ ఫాట్ ఫర్ ఇట్. ఫైనల్లీ టుడే ద రిజల్ట్ హెస్ కమ్. ఇంతకాలం ఎందుకు ఆగిందంటారు? న్యాయపరమైన చిక్కుల్లో ఏముంటుంది. అంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈరోజు ఏం చెప్పింది, సరే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కానీ చివరికి పేదవాడికి న్యాయం జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం మన ప్రజాస్వామ్యంలో ఆలస్యమైన కలుగుతున్నది. అందుకే కదా
ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి మనం ఫైట్ చేసే అవకాశం ఉంది. అదే రాజరికంలో నోరు మూసుకొని కూర్చోవాలి. ఆయన ఏం చెప్తే కదా అవుతుంది, అంతే కదా. సో ఇట్స్ రాజకీయ పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ సరే రాజకీయ పరంగా ఎవరు ఎక్కడ మెజారిటీ ఉంటే అక్కడ వాళ్ళు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ మన రాజకీయాల్లో క్యాస్ట్ వేరు చేయలేము, వేరు చేసే పరిస్థితులు ఇంకా రాలేదు ఈ దేశంలో. సో ఆ ప్రభావం చూపుతుంది ఎంతో అంతో ఎంతో కొంత. అందుకే కదా కాదు, అందుకే కదా ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద నాయకులు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఎవరికి గొప్పతనం, ఎవరికి వారు మాదే మాదే అని ఇప్పుడు ఈరోజు ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక అంతే ఏమంటారు చూడు, గెలిస్తే అంతా నా వల్లనే, ఓడిపోతే నాకు సంబంధమే లేదు, నన్ను అడగనే లేదు, నన్ను ఇన్వాల్వే చేయలేదు అని మాట్లాడి పాపం. ఇది మామూలే కదమ్మా ఎక్కడైనా, అవునా కదా. ఇది లేకపోతే ఎన్ని సంవత్సరాలు పార్టీ పరంగా నిర్ణయాలు చేయలేని వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టు రాగానే మేము చేశామని చెప్పుకునే దౌర్భాగ్యం ఏంటి? చేస్తే చేశారు, కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని మనం చెప్పాలి. విజయం రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు దాని విషయంలో ఇచ్చారు. దాన్ని న్యాయపరంగా కంటే కూడా ఇప్పుడు ఒక క్లియరెన్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధితో దీన్ని ఇమీడియట్లీ చేయాలి. సరే ఇప్పుడు టైం టేకింగ్ పనా లేకపోతే ఇది టైం టేకింగ్ పనా వీళ్ళకి రాష్ట్రాలకి, లేదంటే వెంటనే టైం టేకింగ్ ఏముంటుంది, చేయదలుచుకుంటే వెంటనే చేయొచ్చు, అంతే కదా. అంతే కదా, ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉన్నాయని అనలేం కదా, ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్లకు తలొగ్గితే కష్టం. ఒత్తిళ్లకు భిన్నంగా పనిచేయడం ప్రజా క్షేమం దృష్ట్యా చేయాలి. అది ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఎందుకు ఆలస్యమైంది? రాజకీయ ఒత్తిళ్ళు అంతే. ఇందులో అంత ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. కానీ ఎక్కడెక్కడైతే ఎస్సీ లోపల ఈ మాదిగకు సంబంధం లేని వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న కాడ ఒత్తిడి ఉంటే ఉంటుంది. అది ఎట్లాగో వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ ఒత్తిడికి తలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఎక్కడెక్కడైనా. ఒక క్లియరెన్స్, ఒక దారికి ఇచ్చేసారు. ఇంకా రాష్ట్రాలు ఏ విధంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటారనే దాని మీద వెంటనే చేపట్టాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. సో అయితే రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు ఒకటి అంటే ఉంది, కానీ మళ్ళీ దాన్ని ఒక పోలరైజేషన్ జరుగుతుంది. బీసీ నినాదం ఎవరికి వారు ఓన్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. మొన్న ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకరికి ఇచ్చిర్రు. ఇప్పుడు ఆయన నేను ఈ బీసీల కోసము నా ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేస్తాను అనేసి దాని మీద మొన్న మాట్లాడడం జరిగింది. బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇంకా వీళ్ళ మోచేతిలో నీళ్లు తాకుంటూనే ఉండాలనేసి. రానున్న ఎలక్షన్లలో ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది? ఇప్పుడు సమాజంలో చైతన్యం వస్తున్నది. ఆ చైతన్యం మరింత పెద్ద ఎత్తున వస్తే తప్ప న్యాయం జరగదనేది మనకు కనపడుతున్నది. ఒత్తిళ్లను అధిగమించి చేయడానికి చైతన్యం చివరిదాకా ఆ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 60 సంవత్సరాలు. ఓన్లీ లాస్ట్ 10 ఇయర్స్లోనే కదా బాగా పీక్ వచ్చి. అది వ్యక్తుల ప్రమేయం, వ్యక్తుల ప్రభావం. అంతకుముందు ఉన్నోళ్ళు వద్దన్నరా? ఉద్యమం చేసిండ్రు, కానీ రాలేదు, ఆ ఇంపాక్ట్ రాలేదు. ఇది పార్టీలు కానీ నాయకులు కానీ సోషల్లో ఉండే విభిన్న వర్గాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాలే. తర్వాత వచ్చింది, అందరూ అనాల్సి వచ్చింది. అనకపోతే బాగుండదని. ఎందుకంటే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారా? అయిందా? అవకాశం ఉండి చేయలేదే. ఇవి రాజకీయాలు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు కదా. మంచిది కాదంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఎనీహౌ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక రన్నింగ్ టాపిక్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో, అప్డేట్స్ మారుతూ ఉన్నాయి రోజు రోజుకి. సో మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఎంతో అవసరము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.